మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నరసింహ శతకంలోని 75వ పద్యం చూద్దాం. వసుధాస్థలంబున వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుడుగాని తడసి కాసియని ధర్మశూన్యుడుగాని చదువనేరని మూఢ జనుడుగాని సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడుగాని చూడ సొంపును లేని శుంఠగాని అప్రతిష్టలకు లోనైన దీనుడుగాని మొదటికే మెరుగని మోటుగాని ప్రతిదినము నీదు భజన చేపరుగునట్టి వానికే వంకలేదయ్యవచ్చు ముక్తి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మిత్రులారా, పద్యాన్ని మరొకసారి చూద్దాం. వసుధాస్థలంబున వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుడుగాని తడసి కాసియని ధర్మశూన్యుడుగాని చదువనేరని మూఢజనుడుగాని సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడుగాని చూడ సొంపును లేని శుంఠగాని అప్రతిష్టలకు లోనైన దీనుడుగాని మొదటికే మెరుగని మోటుగాని ప్రతిదినము నీదు భజన చేపరుగునట్టి వానికే వంకలేదయ్యవచ్చు ముక్తి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మిత్రులారా, దీని అర్థం చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా అంటే ఒక వ్యక్తి ముక్తి పొందడానికి కానీ లేకపోతే విజేత కావడానికి కానీ అసలు ఇవన్నీ అవసరం లేదు. వసుధాస్థలంలో వర్ణహీనుడు కానీ అంటే అతను కులహీనుడైనప్పటికీ, బహుళ దురాచార పరుడుగానే చాలా చెడ్డ లక్షణాలు ఉన్నప్పటికీ కానీ, తడసి కాసియని ధర్మశూన్యుడు కానీ ధర్మమైన కార్యక్రమాలకు ₹1 ఇవ్వని ధర్మశూన్యుడైనప్పటికీ, చదువు నేరని మూఢజనుడు కానీ అసలు చదువు మొత్తానికి రాని మూర్ఖుడు కానివ్వండి, సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడు కానీ అసలు మనుషులు ఎవరు మెచ్చని వ్యక్తి అయినా సరే, చూడ సొంపుడు లేని శుంఠ కానీ అంటే చూడటానికి అంత అందంగా లేని ఒక శుంఠ అయినప్పటికీ సరే, అప్రతిష్టలకు లోనైన దీనుడు కానీ అంటే ఎక్కువ నిందలకు ఎక్కువ అపవాదులకు గురైన వ్యక్తి కానీ, మొదటికే మెరుకని మోటు కానీ అసలు ఏమీ తెలియనోడు కానీ, ఇవేవి ఉన్నప్పటికి కూడా ప్రతి దినము నీదు భజన పరగున్నట్టి వానికే వంక లేదయ్య వచ్చు ముక్తి. ప్రతి దినము నీ యొక్క భజన చేసిందనుకో అది సరిపోతుంది. కలికాలంలో కలియుగంలో కేవలం నామస్మరణ చాలు. కేవలం స్వామివారి నామస్మరణ చేస్తే సరిపోతుంది, వాడికి ముక్తి వస్తుంది. మనకు పద్యంలో కూడా చెప్తారండి, పాటలో, హరిస్మరణ చేయలేని నర జన్మ మేలనోయి అంటే స్వామివారి స్మరణ ఒకటి చేస్తే చాలు సర్వం వస్తుంది అని. మనకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాల్లో కానివ్వండి, మోటివేషనల్ స్పీచెస్లో అని చెప్తుంటారు, మీరు ఏమున్నారు ఇంతకుముందు ఏంటి అన్నది కాదు, ఇక్కడ నుంచి స్థిరంగా రోజు కొంత కనీస కృషి చేసుకుంటా రోజు కొంత పని చేసుకుంటూ పోతే చాలు విజయం దానంతట అదే వస్తుంది. ఆట ఆడండి బస్ అంతే, గెలుపు దానంతట అదే వస్తుంది. గెలుపోవటంల మీద, మంచి చెట్ల మీద, కష్టసుఖాల మీద దృష్టి సారించకుండా ప్రతిరోజు స్వామివారి భజన చేసుకుంటూ పోయినట్టు ప్రతిరోజు పని చేసుకుంటూ పోతూ ఉంటే సాధారణంగానే జీవితం చాలా సుఖమయమవుతుంది. కానీ మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంటుంటాం అన్నట్టు, ఫలాల మీద ఆశ ఎక్కువ ఉంటుంది, పని చేయడం మీద తక్కువ ఉంటుంది. దీన్నే మనకు శ్రీకృష్ణ వారు కూడా చెప్తారు, ఫలాపేక్ష రహితంగా కర్మ చేయడం నేర్చుకోని. మనకు చెప్పేవాళ్ళు లేకనో, మనం మిడిమిడి తిరిగి ఒకసారికి అర్థం కాకనో, అర్థమైంది ఆచరించలేకనో, మొత్తానికి అన్నీ ఉన్నప్పటికీ ఏమీ పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చూడండి ఎంత ఎంత గొప్ప, బహుశా వీళ్ళందరినీ మనం సైంటిస్టులు అనవచ్చు, మన పూర్వ కవులు. అవునా, వీళ్ళు భక్తిలో సైంటిస్టులు. అట్లంటేనే మనకి ఈ కాలాన్ని అర్థమవుతుంది. చూద్దాం పద్యం మరొకసారి. వసుధాస్థలంబున వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుడుగాని తడసి కాసియని ధర్మశూన్యుడుగాని చదువనేరని మూఢజనుడుగాని సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడుగాని చూడ సంపును లేని శుంఠగాని అప్రతిష్టలకు లోనైన దీనుడుగాని మొదటికే మెరుగని మోటుగాని ప్రతిదినము నీదు భజన చేయబరుగునట్టి ప్రతిదినము నీదు భజన చేయబరుగునట్టి వానికే వంకలేదయ్యవచ్చు ముక్తి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
మిత్రులారా, మరొకసారి మరొక మంచి పద్యంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.